సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో విజయదశమి ఈ 10 రోజులు కనుక మనం చూసుకుంటే నవరాత్రులు అని చాలా శోభాయమానంగా ప్రతి ఒక్కరిని జరుపుకుంటూ ఉంటాం. ఈ 9 రోజులకు సంబంధించి చాలా ప్రత్యేకత కూడా ఉంటూ ఉంటుంది. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరిస్తూ ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటుంటారు. ప్రత్యేకించి 10వ రోజుకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. సో ఈ రోజు ఈ నవరాత్రుల్లో ఎవరైతే కొన్నిటిని అచీవ్ చేయాలనుకుంటూ ఉంటారు, కొన్నిటి నుంచి బయటపడాలనుకుంటూ ఉంటారు, అది హెల్త్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్స్లో కూడా విభేదాలు ఉన్నప్పుడు వీటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ నవరాత్రులు అసలు ఏం చేస్తే మనం బయటపడవచ్చు అండ్ దాంతోపాటు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, ఒకసారి కల్పన గారిని తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. ఈ మాసం అంతా చాలా పాజిటివిటీ ఉంటుందండి అండ్ దాంతోపాటు చాలా పవర్ఫుల్ అని కూడా మనం చెప్తూ ఉంటుంటాము. ఎవరైతే మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉంటుంటాయో, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటుంటారు, హెల్త్ విషయంలో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటుంటారు, వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటాం, ఈ డేస్ని పాజిటివ్ వైబ్స్లో మనం ఏ విధంగా టర్న్ చేయాలి అంటారు. సో ఈ నవరాత్రుల 9 days కూడా మనం చాలా స్పెషల్గా జరుపుకుంటాం. సో ఏంటి అంటే ఈ 9 రోజులు కూడా దుర్గామాత మహిషాసుడితో రాత్రింపగలు యుద్ధం చేసి 10వ రోజున విజయాన్ని సాధిస్తుందన్నమాట. సో ఆ 10th day ఏదైతే ఉందో మనము ఒక విక్టరీ లాగా, సక్సెస్ లాగా, హ్యాపీనెస్ లాగా, ప్రాస్పారిటీ, అబండెన్స్ లాగా ఫీల్ అవుతాం. సో మన లైఫ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి మనకి దసరా ఫెస్టివల్ ఏదైతే విజయదశమి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మన లైఫ్లో ఒక న్యూ బిగినింగ్స్ ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బిజినెస్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, అందరూ కూడా ఒక మంచి హోప్తో ఉంటారనమాట. సో ఈ 9 days కూడా ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా కూడా సో చక్కగా ఇల్లుని నీట్గా శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా అట్లీస్ట్ కాసేపైనా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఒక డివైన్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. సో అట్లా ఏంటి అంటే ఈ 9 days మనము ప్రతిరోజు మెడిటేషన్, పూజ చేసిన తర్వాత 10th day ఏదైతే ఉంటుందో విజయదశమి పేరులోనే ఉంది విజయము అనేసి. సో మన లైఫ్లో కూడా ఒక కొత్త బిగినింగ్స్ కావాలి, కొత్త మార్పు కావాలి, ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకుంటే సో వ్యూవర్స్ అందరూ కూడా నేను మీ అందరికీ ఒక చిన్న టెక్నిక్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక డ్రీమ్స్ డైరీ అనమాట ఇది. సో మనకు లైఫ్లో ఏవైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ అన్నీ కూడా ఒక డైరీ ఒకటి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, అది షార్ట్ టర్మ్ కావచ్చు, మీడియం టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, అన్నీ కూడా డైరీలో డేట్స్తో సహా గ్రాటిట్యూడ్ చెప్తూ మనం ఆ రోజు స్టార్ట్ చేసినట్టయితే ఇంకా అది మనం తర్వాత ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో ఆ రోజు నుంచి ఏదైతే ఉంటుందో గ్రాటిట్యూడ్ అనేది అప్లై చేయాలి. ఓకే. సో ప్రతి ఒక్క గోల్కి మీరు ఏదైతే అంటే జాబ్ పరంగా లేదా బిజినెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, కొత్త జాబ్ అచీవ్ చేయాలనుకున్నా అట్లీస్ట్ మినిమం ఒక 5 goalsతో మీ డైరీని రాయడం స్టార్ట్ చేయాలి ఆ రోజు నుంచి. ఓకే. ఒక 5 goals పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత ఇంకా దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు లైఫ్ టైం. సో మనం ఎలా రాయాలి అంటే గోల్ మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టుగా, భగవంతుడికి గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టుగా, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టుగా, ఈ మూమెంట్లోనే మనం అచీవ్ చేస్తున్నట్టుగా టార్గెట్ డేట్, అలాగే స్పెసిఫికేషన్స్, ప్రతి ఒక్క గోల్కి మనం స్పెసిఫికేషన్స్ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఒక ఇల్లే అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఏ డేట్ వరకు కావాలి, ఎంత అమౌంట్లో కావాలి, సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కావాలి, సో అపార్ట్మెంట్ అయితే ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో కావాలి, ఏ లొకేషన్లో కావాలి, సో ఈ డీటెయిల్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో అలా ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ అనేది మనం డైరీలో క్లియర్గా రాసుకోవాలన్నమాట. సో ఇలా మనం క్లియర్గా రాసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ప్రతి ఒక్క గోల్కి ఒక విత్తనం అనేది నాటుతున్నట్టు. సో మెల్లిమెల్లిగా దానికి మనం యాక్షన్ ప్లాన్ అనేది ప్రతిరోజు తీసుకుంటాం. సో ఏంటి అంటే మనకు భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మనం ఆల్రెడీ గ్రాటిట్యూడ్ చెప్తున్నాము, బుక్లో రాసుకున్నాం కాబట్టి భగవంతుడు దానికి అంటే మన గోల్కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ని కూడా మన లైఫ్లో పంపిస్తాడు. ఓకే. సో ఇట్లా మనం కమిట్మెంట్గా, ఫోకస్డ్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే మనం డైరీలో రాస్తూ ఉంటుంటామో దానికి గ్రాటిట్యూడ్ అండ్ దాంతోపాటు కమిట్మెంట్ అండ్ ఫోకస్ అవే మేజర్ అండి. ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో మనం రాసిన ప్రతి అక్షరానికి వే దొరుకుతూ ఉంటుంటుంది. చాలామంది ఇవి మిస్ అవుతూ ఉంటుంటారు. కల్పన గారు మీరు అన్నట్టుగానే చాలామంది కంప్లైంట్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు చెప్పారు, మేము రాసాము, అఫర్మేషన్ చేసాము, మాకేం రాలేదు అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు. దేనివల్ల అది మిస్ అవుతుంది అంటారు?
మనిషిలో మీరు అన్నారు ఇందాక ఫోకస్ అండ్ కమిట్మెంట్ అవి ఏ విధంగా బిల్డ్ చేయాలి, మన క్లాసెస్లో మీరు ఏ విధంగా వాటిని ట్రైన్ చేస్తూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు ఉషా గారు. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా గోల్స్ పెట్టుకుంటారు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో భగవంతుడు కూడా మనకేంటి అంటే మనకు కష్టం చేస్తేనే మనకు ఫలితం ఇస్తాడు. సో లేదు అంటే గాల్లో దీపం పెట్టినట్టు అవుతుంది. మనం ఏం కష్టం చేయకుండా నాకు ఇది కావాలి అని అడగడానికి కూడా మనకు అర్హత లేదు. సో మనం ఎంత పెద్ద టెక్నిక్ ఫాలో అయినా, సో ఎంత బాగా మనము గోల్స్ రాసుకున్నా కూడా ఫైనల్లీ ఏంటంటే యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన మార్నింగ్ సెషన్స్లో కూడా 5 to 6 ఏవైతే నేను బ్రహ్మముహూర్త క్లాసెస్ తీసుకుంటానో ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. గోల్స్ కూడా వీక్లీ గోల్స్, డైలీ గోల్స్ అవన్నీ కూడా రాయిస్తాను అనమాట. సో దానికి రిలేటెడ్ గైడెడ్ విజువలైజేషన్ అనేది కూడా చేయిస్తాను అనమాట. సో ఏంటి అంటే మీకు ఒక సిస్టమాటిక్ కన్సిస్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మనకు ఒక కోచ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో మనము అండ్ గ్రూప్లో కూడా లైక్ మైండెడ్ పీపుల్తో మనం ప్రతిరోజు కూడా మన ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఉంటాం, మన సక్సెస్ని షేర్ చేస్తూ ఉంటాం. సో అలా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ గోల్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి, వాళ్ళు అనుకున్న డేట్కి అచీవ్ చేయాలి అనుకుంటే మనం డైలీ క్లాసెస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. డెఫినెట్గా మ్యామ్, మీరు అన్నట్టుగానే ఈ 9 daysలో అమ్మవారి యొక్క స్వరూపం కావచ్చు, అమ్మవారి యొక్క మంత్రాలు కావచ్చు, అమ్మవారి యొక్క శక్తి కావచ్చు, ఆ వైబ్స్ అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటుంటుంది. అది ముగ్గు రూపంలో మనం చూసుకున్న, పూజా రూపంలో మనం చూసుకున్న ఆ పాజిటివ్ వైబ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 9 days మంత్రాలతో ఎప్పటికప్పుడు ఇల్లంతా శోభయమానంగానే ఉంటూ ఉంటుంది. ఈ డేస్లో ప్రత్యేకించి మీరు అన్నట్టుగా ఈ బర్నింగ్ బౌల్ యాక్టివిటీ కనుక తీసుకుని నెగిటివిటీని అంతా మనం రిమూవ్ చేసి ఏదైతే పొందాలి అనుకుంటున్నామో ఆ ఫీల్ని, ఆ సంకల్పాన్ని మనం తీసుకొని అమ్మవారిని అర్చించుకున్న, ఆధ్యాత్మిక వేలో చూసుకున్న, ఇటు లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనం చూసుకున్న చాలా వాటికి స్పిరిచువల్ వేలో కనెక్ట్ అవుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు నేచర్కి కనెక్ట్ అవుతూ ఉంటామని చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో కల్పన గారి క్లాసెస్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి క్లాస్లోనూ పాజిటివ్ని ఏ విధంగా మనం గెయిన్ చేయాలి, నెగిటివిటీని ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు టెక్నిక్స్ ఏంటి, మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఫినాన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ టెక్నిక్స్ త్రూ హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎవ్రీ ఫ్రైడే అండ్ దాంతోపాటు సండే ఫ్రీ మాస్టర్ క్లాస్ 1 hour తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఒకసారి జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. అండ్ దాంతోపాటు 5 days క్లాసెస్కి, 7 days క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కల్పన గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు.